శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీపాదుకాం స్మరామి. శ్రీ గురుచరిత్రము 18వ అధ్యాయము. స్వామి సిద్ధముని జయ, నీవు భవర్ణావతారకుడవు. అమృతముచే నిండిన గురుకథను నాకు వివరించితిరి. కోరికల తీర్చు గురుచరిత్ర ఎంత విన్నను నా మనసు తృప్తి చెందుటలేదు. ఆ కథామృత పానము చేయు నాకు దాని యందు దాహమధికమగుచున్నది. గురు పాదాంబుజములో ధ్యానము నాకు తృప్తినివ్వడము లేదు. కథామృతమును సంజీవనము మరల వినగోరుచున్నాను అని శిష్యుడైన నామధారకుడు అతి వినయము కలవాడయ్యి భక్తియుతుడయ్యి సిద్ధుని పాదముల యందు తన మస్తకము నుంచెను. సిద్ధముని సంతుష్ట హృదయుడయ్యి చిరునవ్వుతో శిష్యవచనములు విన్నవాడయి గురుకథను విస్తరముగా చెప్పసాగెను. శ్రోతలందరూ ఈ కథలను వినగలరు. శ్రోతలందరూ ఆ కథలను వినుడు. శిష్యశిఖామణి వినుము. నీ మాటలు ధన్యములు. సర్వకాలముల యందును నీ భక్తి శ్రీగురు చరణముల యందే లీనమై ఉండును. నీ ప్రశ్నము వలన నాకు లాభము కలిగినది. ఆ కథల వలన నా మనసు ఎల్లప్పుడూ శ్రీగురు చరణముల యందే లగ్నమయ్యి ఉండెను. అనుపమైన బిల్లవటి యందు జరిగిన ఉదంబర స్థాన మహిమను తెలిపియుంటిని. పై కథను తెలిపెదను, అది ఉత్తమోత్తమైనది వినుము. అక్కడ కొంతకాలము గూఢముగా ఉండి గుప్తంగా ఉన్నారన్నమాట. అక్కడ ప్రసిద్ధి పొందెను. ఆ తర్వాత అచ్చటి నుండి భక్త తారణార్థమయ్యి శ్రీగురుడు భక్తానుగ్రహార్థమై వరుణాసంగమమును చేరిరి. అది వారణాసి అని విఖ్యాతమైనది. దాని దక్షిణ తీరము నా ప్రభువుడు చేరెను. ఇట్లు కృష్ణానది తటమున గల తీర్థములను పునీతము చేయుచు కృష్ణా పంచనదీ సంగమమున శ్రీగురుడు 12 సంవత్సరములు ఉండెను. శ్రీగురుడు మనసును సంతోషపెట్టినదియు అనుమానమైనదియు అవిముక్త కాశీపురముతో సమానమైనది ప్రయాగను పోలిన నదీ సంగమమును కలిగియుండుట చూచి ఆ స్థలమును పరాత్పరుడైన శ్రీగురుడు నివసించెను. కృష్ణవేణి పంచనదీ సంగమము ఉత్తమము. కురుక్షేత్రమును మించిన పుణ్యక్షేత్రమైన ఆ క్షేత్రము సకల పావనమైనది. అచట శ్రీగురుడు నివసించునందున అచట వెలిసిన అనేక తీర్థములు కురుక్షేత్రమును మించిన పుణ్యప్రదములైనవి. పంచగంగా నదీ తీరము పురాణ ప్రసిద్ధమైనది. ఆ పంచనదుల పేర్లను తెలిపెదను వినుము. శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అని పంచగంగలుగా ప్రఖ్యాతములు. ఇవి పంచమహాపాతక నాశనములు. ఖ్యాతినందిన ఈ 5 నదులు కృష్ణలో సంగమించి ఏకమగును. ఈ సంగమము ప్రయాగ కంటే అధిక పుణ్యప్రదమైనది. తూర్పున అమరపుర గ్రామము నిరుపమానంగా వెలిసినది. ఈ సంగమము దక్షిణ ప్రయాగగా మనోహరమైనది. అచట అపర కల్పవృక్షముగా ప్రసిద్ధి నందిన ఉదంబర వృక్షము కలదు. షట్కూల తీర్థ సమీపముననే అమరేశ్వరుడు కలడు. వారణాసి క్షేత్రమున అభంగయైన గంగా భాగీరథి ఏ రీతిగా పంచగంగా యుతమో గంగా, యమున, సరస్వతి, వరుణ, అసి నదుల కలయికమైన ప్రవాహము అటులనే ఇచ్చట కృష్ణ కూడా పంచగంగాయు తమయి దానికి సమానమైనది. అమరేశ్వర సన్నిధియందు 64 యోగినులుందరు.
అచ్చట శక్తి తీర్థము ఖ్యాతి నొందినదే కాక లోకపావనమైనది కూడా. విశ్వనాథుడందు నివసించుటచే ఆ లింగము సుందరమును అమరమును అయినది. ఆ లింగమును సేవించిన నరుడు అమరత్వమును పొంది ఆపై సాక్షాత్ బ్రహ్మయే యగును. ప్రయాగ సంగమమున మనోవాక్కాల నియమించి స్నానమనరించిన వచ్చు పుణ్యమునకు 100 రెట్లు పుణ్యమిచ్చుట స్నానము చేసిన మాత్రమున లభించును. స్నానమనరించుకున్నను ఆ తీర్థ ప్రసంగము చేతనే ప్రయాగయందలి స్నానమును మించిన ఫలము లభించును. అచ్చటి అమరేశ్వరుడు సాక్షాత్కార బ్రహ్మవస్తువే. దాని కారణముగా అచ్చట కోటి తీర్థములు కలవు. అక్కడ కృష్ణానది వేణీనదితో కలిసి దక్షిణ వాహిని అయినది. అచ్చట అనేక తీర్థములు కలవు. గ్రంథ విస్తార భీతిచే వాటినన్నింటినీ పేర్కొనక కృష్ణవేణి తటమును గల ముఖ్యమైన 8 తీర్థములనే తెలుపుదును. ఉత్తర దిశగా పయనించిన కృష్ణ పశ్చిమముగా ప్రవహించుచున్నచో అచ్చోట శుక్లతీర్థము కలదు. అది బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టును. ఉదంబర వృక్ష సమీపము ఒకదానికొకటి ధనువు దూరాన 3 మనోహరములైన ప్రత్యేక తీర్థములు కలవు. ఒకటి పాప వినాశమును పేరు ప్రసిద్ధి, రెండవది కామ్యతీర్థము, 3 వరద మనునది. ఇవి 3ను అమరేశ్వర సన్నిధి యందుండి శ్రేష్టములైనవి. 30వ శ్లోకం. ఓ ద్విజోత్తమ, షట్కుల సంగమమున శక్తి తీర్థము, అమరకం, కోటి తీర్థమును పేరున 3 తీర్థములు క్రమముగా కలవు. ఇంకను అనేక తీర్థములున్నను చెప్పుట వలన గ్రంథము విస్తరించును. ఇచ్చట త్రిమూర్తి రూపుడైన శ్రీగురుడు 12 సంవత్సరములు ఉండెను. కృష్ణవేణితో కలిసిన పంచనదులు వెరసి 7 నదుల సంగమ శీర్షముతో సమమైన ఈ స్థానమహిత్యము పలక నెవరితరము. స్నానమాత్రముననే బ్రహ్మహత్యాది పాపములు నశించును. అన్ని కోరికలు నెరవేరును. లోకమున అది సిద్ధస్థాపమున తగినది. దీని మహిమ లోకమున అనుత్తమమైనదిగా ప్రసిద్ధి. లోకమున దీనికి సాటి అయినది లేదు. దర్శన మాత్రాన కోరికలు తీరుచుండా ఇక స్నాన ఫలము నెవ్వడు వర్ణింప సమర్థుడు. ఎచ్చట కల్పవృక్షముండునో అక్కడ నరులకు లభ్యము కానిదేది. కలి కాలవశమున గుప్తముగానున్నను శ్రీగురునిచే ప్రకటితమైను. తన భక్తులను తరింపచేయుటకును పుణ్యతీర్థములను లోకమున ఖ్యాతి నొందించుటకును అవి శ్రీగురునాథునిచే ప్రకటితమైను. ఆ సంగమమున ఉండి ప్రతిదినము భిక్షకయ్యి ఆ జగద్గురుడు అమరపుర గ్రామమునకు భక్త భావునుడయ్యి భక్తులను గురించి ఆలోచించుపోవుచుండును. ఆ గ్రామమున ఒక వైదిక బ్రాహ్మణుడు భావికుడైన భక్తుడు వాడుండెను. వాని భార్య పతినే దైవముగా భావించుడి పతివ్రత శిరోమణి. ఆ బ్రాహ్మణుడు బాగుగా క్షీణించిన బలహీనుడు, దీనుడు. స్వకర్మలాచరించుట యందు ఉత్సాహవంతుడు. సాత్విక ప్రవృత్తి కలవాడు. యాచక వృత్తి చే కుటుంబ పోషణ చేసుకొని లోకముచే మెప్పునందినవాడు. ఆ బ్రాహ్మణుని ఇంట ఆవరణమందొక తంబశాఖము తీగ అల్లుకొని ఉండెను. బాగా విస్తరించిన ఆ తీగ తంబకాయలు అమితముగా ఫలించి వారి కుటుంబమునకు తగినంత ఆహారమగుచుండును. వానికేనాడైనా భిక్ష లభించనచో ఆ శంభాపాకమును వారు కుటుంబం వారు సంతోషముగా వండుకొని భుజించెడివారు. ఆ బ్రాహ్మణుడు యాయవారు వృత్తిచే జీవించు పేదవాడైనను అనునిత్యము పంచయజ్ఞములను ఆచరించుచు అతిథి పూజ సలిపెడివాడు. పంచసూనములు పరివారము.
శ్రీ సాయి చరిత్ర 43వ శ్లోకం. ఒక రోజున వాని ఇంటికి శ్రీగురుడు భిక్షార్థమై వచ్చెను. అట్లు వచ్చిన శ్రీగురుని చూచి ఎదురేగి వారిని లోనికి కొని తెచ్చెను. సద్గురుని భక్తి ప్రవృత్తులతో షోడసోప ఉపచారములు పూజించి ఆధారపూర్వకముగా శాకాహారమునే వారికి భోజనముగా వడ్డించెను. స్వామివారు వారిచ్చిన భిక్షను తీసుకుని ఆ బ్రాహ్మణుని అనునయించి, శ్రీగురుడు, నేను సంతుష్టుడనైతిని, నీ దరిద్రము నష్టమైనది అనిరి. బయలుదేరి విప్రప్రాంగణమందు విస్తృతమైన కాపుతో గుత్తులుగా కాయలతో సర్వత్రా నిండియున్న శంభతీగను ఇష్టపూర్వకంగా భగవానుడైన శ్రీగురుడు దానిని తన చేత పట్టి మమత్వమునే పెరకి వేయుచున్నాడా ఎనున్నటులా ప్రభువు ఆ తీగను తెంపివేసి సంగమమునకు పోయెను. ఈ సంఘటనకు ఆ బ్రాహ్మణుని భార్య పుత్రుడు దుఃఖించిరి. ఆ స్త్రీ, హా దైవమా, ఎంత కష్టము, మన అదృష్టము నష్టమైనది. మానవ యతీశ్వరునికే అపకారము చేసి తిని, మానవ యతీశ్వరులకేమి అపకారము చేసితిమి. మన శంభతీగను త్రెంచి నేల మీద పారవేసిరి, దానితో మన ఆహారము పోయినది అని దుఃఖించుచు భార్యను చూచి ఆ విప్రుడు ఇట్లనెను, ఔషధముచే రోగమును నశింపచేయునటులా శ్రేయస్సునకు భంగము తెచ్చిడి రోషమున మందబుద్ధిచే విడినాడము. మనకు ప్రారబ్ధమే ప్రమాణము, భవిష్యత్తు అనునది ఏవో అది ఈశ్వరేచ్ఛ ప్రకారమునే జరుగును. ఇక్కడ ఈశ్వరు ప్రారబ్ధము అర్థం. ఈ జగమంతయు ఆయన అధీనము. సృష్టాదియందు పరమేశ్వరుడు గుణకర్మలను సృజించెను, కాని వానికి అతీతుడు. అతడు పిపలకాదులకు ఆసక్తుల చేత కాని వారికి, అహంకారులకు దేనియందు ఇచ్చలేని వారికి అన్నము ఆహారము నొసుగును. ఆ ఎన్నరసం ప్రయచ్చితి, ఆయు ఉన్న వాడికి తగిన ఆహారము సమకూర్చబడినది అని స్మృతి వాక్యము. ప్రతిదినము సింహమునకు గజమ ఆహారమగునట్లు వనగూడును. ఈశ్వరుడు ముందుగా అన్నమును సృజించి తదుపరి స్థూల సూక్ష్మములైన 84 లక్షల జీవరాశులను సృష్టించినాడు. 55వ శ్లోకం. ఈశ్వరుని దృష్టిలో భేదవాడును చక్రవర్తియు ఇరువురును సమానమే. ఎవ్వరికి పూర్వార్జితముగా ఏది సిద్ధమై ఉన్నదో అద్దానినే వారులకు ఘటించి చేయుచుండును. పూర్వజన్మమునందు తాను చేసియున్న సుకృతము గాని దుష్కృతము గాని నరుడు ఈ జన్మమున తానే అనుభవించును. దానిని పంచుకొనుట మరియొకనికి సాధ్యపడదు. దైవోపహతుడైన మూర్ఖుడు తన కర్మఫలమునుకయ్యి వేరొక చోట వెదుకును. పూర్వము తాను చేసిన కర్మానుసారముగా సుఖము కాని దుఃఖము కాని ఏది సంభవించిన దానిని అనుభవింపవలెను. నీవు యతీశ్వరుని దోషమునే చూచుచున్నావు, నీ పూర్వజన్మ కర్మను చూచుటలేదు. అవిద్యచే పరివేష్టింపబడి ఏదో నీ ఆహారమంతయు ఎత్తుకుపోయినని మాట్లాడుచున్నావు. వారు తరింపచేయవచ్చిన మహనీయులు, మన ఇంట భిక్షను గైకొనినవారు మన దారిద్ర్యమును అపహరించరి. మనలో బాగా వేళ్లును కొన్న మమకారము అహంకారము అను గ్రంథులను త్రెంచివేచిరి. అదియే మనకు జరిగినది అని తన భార్యను మంచి బోధనావాక్యములచే సముదాయించి ఆ తీగను వ్రేళ్లతో సహా పెకిలించి దూరముగా పారవేసెను. ద్వార ప్రదేశమున గల అంగణమున ఉండిన తీగ పాదు మొదలు బాగా పెద్దదై ఉన్నందున మిగిలిపోయిన వ్రేళ్లను కూడా తీసివేయుటకయ్యి ఆ
ఆ బ్రాహ్మణుడు వచ్చుటంతయు త్రవ్వెను. ఆ బ్రాహ్మణుడు మొత్తం పీకేస్తున్నాడు అన్నమాట, వేళ్లతో సహా. పాదు త్రవ్వినప్పుడు శ్రీగురిని ప్రసాదమున ధనముతో నిండిన ఒక పెద్ద బిందె లభించగా పరమానందముతో ఆ బ్రాహ్మణుడు దానిని తన ఇంటిలోనికి తీసుకొని పోయెను. తన భార్యను చూచి, ఈ చిత్రము చూడుము, యతీశ్వరుడు మన యందు ప్రసన్నుడయ్యి తీగను త్రెంచివేసెను. దాని క్రింద మనకి ఈ మహానిధి లభించినది. ఆ యోగీశ్వరుడు నరుడు కాడు, సాక్షాన్ ఆ మహేశ్వరుడు. మన దరిద్రమును నాశనము నర్చటకే లభించిన మహనీయులు, వారిని దర్శించుకొందుములెమ్ము అని భార్యతో శ్రీగురిని చేరి వారిని అర్చించి జరిగిన వృత్తాంతమును ధనలాభముతో సహా సంతోషముతో తెలిపిరి. శ్రీగురుడు వారితో, ఓ బ్రాహ్మణుడా, దీనిని ఎక్కడ కూడా వెల్లడించవద్దు. వెల్లడించిన లక్ష్మి నీ ఇంట నిలవదు. నీ వంశమున అఖండమైన సంపద అచలముగా ఉండును. నా ప్రసాదముచే నీ వంశము పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లును. ఇట్లు వరములను పొంది గురువుచే ఆజ్ఞాపింపబడి ఆ బ్రాహ్మణుడు తన భార్యతో కూడా ఇంటికేగెను. దైన్యమును హరించునదైన శ్రీగురిని కృపాదృష్టి ఇట్టిది. గురువు కృప ఎవరిపై ఉండునో వానికి దైన్యమెక్కడిది. ఎవరి ద్వారమున కల్పవృక్షముండునో వాని ఇంట దైన్యమిటులుండును. ఒకవేళ దీనత్వముచే బాధపడు వాడైనను వాడు గురుని సేవించినచో సర్వులచే పూజింపబడువాడయి ఇహపరములు దాటగలడు. ఎవడు శ్రీగురిని భజించుచుండునో ఇహపరములయందు సిద్ధి పొందును. ఎవడు శ్రీగురిని భజించుచుండునో ఇహపరములయందు సిద్ధిని పొందును. వాని ఇంట అష్టైశ్వర్యయుక్తయ్యి అఖండమైన శ్రీ నివసించును. ఇది శ్రీ గురుమహిమ. భావికుడైన నామధారక, మనసా శ్రీగురుని భజింపుము. కామధేనువైన శ్రీగురుడే ఇంటికి వచ్చును. శ్రోతలారా, మీకు ఈ సత్కథయను, ఈ కథ అన్నమాట. మధురపాన మనరించువాడు గంగాధర పుత్రుడైన సరస్వతి అనువాడు. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరాచిత నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకాండే 18 అధ్యాయః. శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ విశాలక్ష్మి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. 18వ అధ్యాయము. పారాయణ ఫలితము. దారిద్ర్యము నాశనము కలుగును, లక్ష్మీప్రదము కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.